మొత్తానికి గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది. ఇందులో మన రమణ అంటే మహేష్ బాబు ఎలా ఉన్నాడంటే చాలా రఫ్ లుక్లో మాస్కి అమ్మ మొగుడులా ఉన్నాడు. ఇంకా స్టోరీలోకి వెళ్తే మహేష్ బాబు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ విడిచి వెళ్ళిపోతుంది. తరువాత పెద్దయ్యాక వాళ్ళ అమ్మ ఫ్యామిలీని చూసి ప్రకాష్ రాజ్తో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అసలు వాళ్ళ అమ్మ హీరోని ఎందుకు వదిలేసింది, మహేష్ బాబు ప్రకాష్ రాజ్తో ఎందుకు గొడవ పెట్టుకుంటారు మీ అందరికీ తెలియాలంటే మూవీ పక్కా చూడాల్సిందే. ఇంకా చెప్పాలంటే ట్రైలర్లో కొన్ని సీన్స్ గురించి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఇది ప్రకాష్ రాజ్ గారి పార్టీ ఆఫీస్. మహేష్ బాబు ఇందులోకి వెళ్ళాలనుకుంటాడు, కానీ పోలీసులు బార్గేట్లతో మహేష్ను అడ్డుకుంటారు. కానీ రమణ గారు ఎలాగోలా దాన్ని దాటుకుని పార్టీ ఆఫీస్లోకి వెళ్తాడు. నెక్స్ట్ మహేష్ బాబు గారి డ్రెస్ గుర్తు పెట్టుకోండి, దీని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ ఫైట్ సీన్ లోకి వెళ్తే మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, ఆట చూస్తావా అని. నిజంగా ఒక విధ్వంసంతో కూడిన ఆట చూపిస్తాడు మహేష్ బాబు. ఎలా అంటే ఈ అరగుండు గారిని హీరో తంతాడు, దాంతో వాడు ఎగిరి ఆ నాటు బాంబులతో బయటకు తుల్లిపోతాడు. ఆ తరువాత ఎలాగోలా ఒక బ్లాస్ట్ జరిగి ఒక లారీ పైన క్రింద పడి అక్కడ ఒక విధ్వంసం సృష్టిస్తాడు మన రమణ గారు. ఇంకా ఈ ఫైట్ సీన్ లోకి వెళ్తే అక్కడ విగ్రహానికి తల్లేదు, అది ఎవరో అనుకుంటున్నారా, అది మన సునీల్ తల. ఇదిగో చూడండి. ఈ ఫైట్ ఎలా మొదలైందంటే జబర్దస్త్ మహేష్ శ్రీలీలను లాక్కుంటూ వెళ్తాడు. హీరో మధ్యలోకి వచ్చి వీడు చేసిన తప్పు అంటూ చితకబాతాడు. వాడిని బాధడమే కాకుండా వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాదుతాడు. ఇంకా శ్రీలీల బ్లాక్ శారీ సీన్స్ గురించి చెప్పాలంటే మహేష్ శ్రీలీలను అమాయకురాలు అనుకుంటాడేమో, కట్ చేస్తే శ్రీలీల బ్లాక్ శారీలో డాన్స్ ఇరగదీస్తుంది. దాంతో ఇదంతా చూసి మహేష్ షాక్ కు గురవుతాడు. ఇంకా నా ఫేవరెట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి చెప్పాలంటే ఈమె మహేష్ బాబు గారి మరదలుగా నటించింది. మహేష్ బాబు గారి తండ్రిగా జయరాం గారు నటించారు. ఇంకా లాస్ట్ వన్ కి వస్తే, ఇందాక నేను మహేష్ బాబు గారి డ్రెస్ గుర్తు పెట్టుకోండి అన్నా కదా, అది ఎందుకంటే మనకు గుంటూరు కారం టైటిల్ పడిన తర్వాత మహేష్ బాబు ఒక హాస్పిటల్లో కూర్చొని దీనంగా ఆలోచిస్తాడు. ఆ సీన్ కి ఈ సీన్ కి ఏదో లింక్ ఉందని నా ఫీలింగ్. ఎలా అంటే డ్రెస్ కోడ్ మ్యాచ్ అయింది. ఇది గుంటూరు కారం ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.